ఇది పెన్నం మీద దోశ వేసినాము ఒకటి కాబట్టి మళ్ళీ ఇది నీళ్ళు జీలకరించి ఉల్లిగడ్డతో రుద్దుకోవాలి. ఉల్లిగడ్డతో రుద్దుకునే కారణంగా ఇది మరకలు ఉంటాయి కదా అది పోతాయి. పోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, కొన్ని నీళ్ళు ఇటు దగ్గర వేసుకోవాలి. తలగా తీసుకొని పిండి కలుపుకోవాలి. మళ్ళీ పిండి కలుపుకున్న తర్వాత పెన్నం మీద వేయాలి. పెన్నం మీద వేసి ఇట్లా పెన్నానికి ఇట్లా రుద్ది మళ్ళీ కొంతసేపు ఉన్నాక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలి. ఇది ఆయిల్ దోశ కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ప్రతి దోశ కూడా ఆయిల్ వేయాల్సిందే. ఆయిల్ లేకపోతే బాగోదు. బాగా పూసుకోవాలి. పెన్నానికల్లా దోశ కల్లా పోయాలి. ఈ విధంగా వేసుకున్నామనుకో దోశ టేస్ట్ హైలైట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి దోశ తయారవుతుంది. బాగా నల్లగా అవుతుంది. బాగా కాలు అంటే నల్లగా అంటే బాగా రెడ్ కలర్ వస్తుంది దోశ. బాగా కాల్చుకోవాలి పెన్నానికి. చూడండి ఫ్రెండ్స్ దోశ ఎట్లయిందో. ఇది దోశ కలర్ వచ్చింది చూడండి. బాగా కరకరలాడే దోశ తయారైంది.